చాలా మంది మా పక్క వినాయక చవితి వచ్చేసింది అంటారు. అస్సలు వినాయక చవితి ఏందో ఈ వీడియోలో చెప్తానన్నమాట. దుంగ నాటే కాడి నుంచి మా సెలబ్రేషన్స్ ఎట్టుంటాయి మీరే చూడండి. అసలు దుంగ నాటేటప్పుడే టపాసులతో మోత ఎక్కిపోయింది అనమాట. ఇంకా మత్తలు అయితే దేవుని అయితే పసుపు కుంకుమ అయితే చేసేసి కట్టికైతే బాగా పూజ చేశారు. ఇంకా నేను, మా పెద్దమ్మ, మా వదిన, మా అత్త మేమంతా అయితే తాంబూలానికి ఇచ్చేదానికి అని చెప్పి అయితే మేమంతా రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా మేము ఒక పక్క రెడీ చేస్తామంటే వీళ్ళు ఇంకా పూజ చేయాలని చెప్పి కాడి మండలు తర్వాత వచ్చి పసుపు కొమ్ములు అయితే కడుతున్నారు అనమాట. ఎందుకు కడుతున్నారు అనుకుంటున్నారా? మనం ఏదైనా కోరుకుంటే ఈ దొంగ కట్టి మనం కోరికలు కానీ కోరుకుంటే నెక్స్ట్ ఇయర్కి జరిగిపోతాయంట. అందుకని అయితే ఎవరైనా కోరికలు ఉండే వాళ్ళైతే ఇక్కడ కట్టారు. సరే ఇంకా ఎట్టకేళ్ళకైతే ఆడోళ్ళు మగోళ్ళు అంతా కలిసి అయితే ఎట్టకేళ్ళకైతే దొంగ అయితే నాటేశారు. లైటింగ్ కూడా పెట్టినారనమాట. మీకు చూపిస్తాను. నిజంగా చాలా కష్టపడతారు. ఏదన్నా వస్తే వీళ్ళంతా బాగా చేసినట్టు నాకు తెలిసి ఎవరు చేయలేరు. చూశారు కదా, లైటింగ్ తో అయితే అదిరిపోయింది. స్టార్టింగ్ ఈ మాది చేశారు. ఇంకా వినాయక చవితికి ఏం మాది చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా సస్పెన్స్ గా చెప్పినారు. మీకు వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను. ఇంకా మా అత్త చూడండి, స్వామి ఏ ఆటంకం రాకుండా అయితే బివత్సంగా ముక్కుని వేసైతే మా అత్త అయితే టెంకాయ టప్పా అని అయితే కొట్టేసింది అనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా గ్యాంగ్ మెంబర్స్ అయితే ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుని అయితే బయలుదేరిపోయినా. ఇంకా మన చందా బుక్ చూపిరా అంటే అబ్బా చూపించాను. నిజంగా చాలా బాగుంది. నాకు తెలిసి కోడలు ఎవరు ఈ మ్యాచ్ చేపించారు అనమాట. ఇదే వీళ్ళ డిఫరెన్స్ అనమాట. ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో ప్లీజ్.